అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఒక ప్రెస్ మీట్ చూడటం జరిగిందండి. ఎవరో చంద్రశేఖర్ రెడ్డి గారంట, కొత్త ముఖం. అంటే ఈ మధ్య ఏంటంటే పాత ముఖాలు చెప్తున్న అబద్ధాలని ప్రజలు వింటలేదని చెప్పి కొత్త ముఖాలను తీసుకొచ్చి మళ్ళీ కొత్త అభియోగాలు చేస్తూ కొత్తగా నిందలు వేస్తూ కొత్తగా అన్నీ మళ్ళీ కొత్తగా ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ అనేది మాత్రం అర్థమైందండి. నిన్న ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఆయన ప్రెస్ మీట్ పెడితే, నేను ఏదైనా రాష్ట్రంలో సమస్యల గురించి ఏమైనా పెట్టారా, ఏం సమస్యలు ఉన్నాయన్నబ్బా అని చెప్పి విందాం కదా అని చూస్తే, ఆయన చెప్పింది ఏంటండి, ఈనాడు పేపరు జ్యోతి పేపర్తో తీసుకొచ్చేసేసి అందులో మొన్న 10th క్లాస్లో మంచి మార్కులు ర్యాంకులు సాధించుకున్న చిన్నారుల కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తే గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చి అదొక ఎలిగేషన్ లాగా దాన్ని ఒక పెద్ద నేరం ఘోరం లాగా ప్రెస్ ముందు పెట్టాడండి ఆయన. చాలా ఇట్స్ వెరీ కాస్ట్లీయెస్ట్ అడ్వర్టైజ్మెంట్, ప్రైవేట్ స్కూల్స్కి పరిమితం అన్నట్టుగా పెట్టాడు. ప్రైవేట్ స్కూల్స్కి పెట్టారు, గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకంత మనీ వేస్ట్ చేస్తున్నారనో మరి ఏదో మరి ఆయన ఉద్దేశం. ఆయన పక్కన రెడ్డి గారు అని పెట్టే ఆయన కుల వివక్షత ఏదైతే ఉందో ఆయన ఇది బాగా చూపిస్తూ మాట్లాడుతూ ఇలా 70 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అయ్యే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వేయించారు అని చెప్పి చెప్పారు. సో నేను ఆ రెడ్డి గారికి చెప్తున్నానండి, అయ్యా రెడ్డి గారు, అందులో పసిపిల్లలు వాళ్ళ కష్టానికి వాళ్ళు తెచ్చుకున్న ర్యాంకుల్ని పెట్టి వాళ్ళకు ఒక అప్రిసియేషన్ లాగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అందులో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ, ఐటీ మినిస్టర్ అయిన లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారి ఫోటో కానీ, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ, ఎవరి ఫోటోస్ లేవే. జస్ట్ అది గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ అంటే స్కూల్ పిల్లల ఇన్స్పిరేషన్ కోసం, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి అనే ఒక మెసేజ్ని పబ్లిక్లో పంపించడం కోసం ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. నారా లోకేష్ గారి హయాంలో స్కూల్స్ ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఏ విధంగా ర్యాంకులు తెచ్చుకుంటున్నాయి అని ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరికీ తెలియపరచడం కోసం చేసిన పని అది. ప్రైవేట్ స్కూల్లో లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తేనే చదువు కాదు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అవైలబిలిటీస్, పాఠ్య పుస్తకాలు ఫ్రీగా ఇచ్చిన, యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నా, ఫుడ్ ఫ్రీగా పెడుతున్నా, బట్టలు ఫ్రీగా ఇస్తున్నా, అన్నీ ఇచ్చి చదువు కూడా ఎంతో ఉన్నతంగా చెప్పి పిల్లల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి గవర్నమెంట్ పాఠశాలలు అనే చెప్పే ఒక ఉద్దేశంతో ఆ అడ్వర్టైజ్మెంట్స్ వేయటం జరిగింది. అంతేగాని అదేమి రాజకీయ ప్రచారం కోసమో కాదు, మీ ప్రచారం కోసం, ఎవరి ప్రచారం కోసం కాదు. పోతే ఇక్కడ నాదొక ప్రశ్న అండి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ మహా వేస్తే ఒక 10 పేపర్లలో వేసుంటారు. అంటే 10 ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇట్లా వెతుక్కుంటా పోతే ఒక 10 పేపర్లో మాక్సిమం 10 అనుకుందామండి. 10 పేపర్లో మీరు చెప్పిన లెక్క ప్రకారం 70 నుంచి ₹1 కోటి అంటే ఒక 10 కోట్లు వేసుకుందామండి. దీని నష్టమని మీరు అంటున్నారు. పసిపిల్లల కోసం స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం, గవర్నమెంట్ స్కూల్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం చేసిన ఖర్చుని మీరు నష్టమైన ఖర్చు అంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, మీకు వేస్తున్న ప్రశ్న ఏంటయ్యా అంటే, 1300 కోట్లు రంగులు వేయడానికి, 1300 కోట్లు రంగులు తీయడానికి, 700 కోట్లు పాసు పుస్తకాల మీద మీ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మతే కోసం, ఊరి ఆస్తులని తన ఆస్తుల లెక్కన సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్నందుకు 1200 కోట్ల పైనే. ఇన్ని 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో నాకైతే తెలియట్లేదు. పోతే అయ్యా రెడ్డి గారు, నేను మీకు ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటయ్యా అంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూతవేటు దూరంలో అంటే తాడేపల్లి నుంచి తెనాలి వరకు రావడం కోసం ఆయన హెలికాప్టర్ ఖర్చు అంత లేదండి ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు. పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పఫ్ఫుల్కి పెట్టినంత లేదండి ఆ ఖర్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు బాగు చేయించుకోవడం కోసం పెట్టినంత ఖర్చు లేదండి. పిల్లలకు పెట్టిన ఖర్చుని మీరు ఈ రకంగా తప్పుడు ప్రచారంగా వాడుకుని తప్పుదారిని మళ్లించేలాగా, ప్రజల్ని తప్పుదారిన మళ్లించేలాగా చేస్తుంటే ప్రజలే ఊస్తున్నారు. మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ పసిపిల్లల మీద మీ కక్కే విషాన్ని
తిరిగి మీకే ప్రజలు 11 ఇచ్చినా కూడా మీకు ఇంకా సిగ్గు రాలేదనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. సో అయ్యా సదరు రెడ్డి గారికి ఏం చెప్తున్నాను అంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే సమాలోచనలు ఏమన్నా ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఆభాసు పాలయ్యేది మీరు, మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ పార్టీ అనేది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.